శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ విజయడంకా మోగిస్తుందని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఒకే ఒక్కసారి ప్రతిపక్ష పార్టీకి ఇక్కడి నుంచి ప్రజలు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో వైసీపీ 151 సీట్లు గెలిచినా ఇక్కడ మాత్రం ఓటమి రుచి చూశారన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని విమర్శించారు. ఈయన ఒక్కడే కానీ ఈయనకి అవతల ఎంతమంది ముగ్గురిని పెట్టారు అంటే ఒకరితో పని కాదని చెప్పి ముగ్గురికి పదవులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా పోటీకి దిగుతున్నారు. ముగ్గురికి కాదు, 100 మందికి కాదు, 1000 మందికి పదవులు ఇచ్చినా సరే ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీని ఓడించే దమ్ము ఏ ఒక్కరికి కూడా లేదని తెలియజేస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీకి ఇచ్చాపురం ప్రజలకి ఉన్నటువంటి అభినవాల సంబంధం. ఆ సంబంధం ఇప్పుడు 82లోనే ఏర్పడింది. ఎన్టీఆర్ గారితో మొదలై చంద్రబాబు నాయుడు గారితో కొనసాగించి ఈ రోజు నేటికి నారా లోకేష్ గారిని కూడా ఈ రోజు ముందుకు నడిపించడానికి ఇచ్చాపురం ఎల్లప్పుడూ కూడా మేము సిద్ధంగా ఉంటామన్నటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కూడా తెలియజేస్తున్నాను. ఇక తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరిన్ని హామీలు మీ అందరికీ కూడా ఇస్తున్నారు. ఎందుకనంటే ఈ మాయలోళ్ళందరూ కూడా మళ్ళీ ఎలక్షన్ల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిస్తే మీ పథకాలన్నీ కూడా కట్ చేస్తారని మాయ మాటలు మళ్ళీ చెప్తున్నారు. అందుకని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు అంటే సంక్షేమం, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. అందరినీ కూడా సరి సమానంగా అభివృద్ధి చేసి సంక్షేమం ఇస్తూ పేదవాడిని కూడా రారాజులాగా చేసేటటువంటి ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలే కాదు, వీళ్ళు ఇచ్చిన పథకాలకి మరిన్ని పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు అందరికీ కూడా ఇస్తారు.